అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తున్నావు ఏంటి బావా? కాఫీ కూడా ఇలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీర్థవా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తగలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్ లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కాడి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఏంట్రా ఎలా ఉంది? ఇంకెవరు తింటావా? గారి టీ అనడు. రే నాకు తెలిసి 2 గారెలు ఇమ్మనరా. 2 గారెలు అండి. కార్లా ఉండ్రా, సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. చైతి మనం వాంతులు చేసే వరకు ఇటు వదిలేయాలి లేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రే తొందరపడకరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరెవరన్నా లవ్ చేశారా? అయ్యో రామ, అదంతా ఎందుకు అడుగుతా? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా, అన్నిటినీ వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా, అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండే వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం, ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది.